సింహాచలం గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు సాగుతుంది. అయితే ఇది 4 నియోజకవర్గాలను కవర్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ 4 నియోజకవర్గాల గుండా కూడా లక్షలాది మంది ప్రజలు భక్తులు సింహాచలం గిరి కొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. అయితే ఈ ప్రదక్షిణ చేసే భక్తులందరికీ కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు సొంతంగా ముందుకు వచ్చి వాళ్ళు చాలా చక్కగానటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు పెదగదుల దగ్గర కొంతమంది స్థానిక నేతలు ఇక్కడ దగ్గరుండి స్వయంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ కార్యక్రమాల్లో ఉన్నారు, ఎలా ఉంటున్నాయి, ఏటికి ఏడాది మార్పులు ఎలా వస్తున్నాయి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ తెలుసుకున్నాం. సార్, మీరు ఇప్పుడు అనేక సంవత్సరాలుగా గిరి ప్రదక్షిణ చూస్తూ ఉన్నారు కదా, ఈ మార్పు ఏ విధంగా ఉంది అసలు? ఈ సింహాద్రప్పన్న గిరి ప్రదర్శన 32 కిలోమీటర్లు భక్తులందరూ కూడా దాదాపు ఒక 2 దశాబ్దాల నుంచి మనం చూస్తున్నాం. ప్రతి ఏడాది కూడా భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఒక ఏడాది 1,00,000 మంది అయితే నెక్స్ట్ ఇయర్ 1,50,000 మంది, 2 లక్షలు, 2,50,000 మంది, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు. లాస్ట్ ఇయర్ దాదాపు 8 లక్షల మంది ఈ గిరి ప్రదర్శన చేసుకున్నారు. అంటే ముఖ్యంగా ఈ 3 జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర విలువైన ఈ యొక్క శ్రీ వరాహ నరసింహస్వామి భక్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ అటు సింహాచలం, అటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ముఖ్యంగా ఈ 3 జిల్లాలు కాకుండా ఈ తూర్పు ఉభయ గోదావరి జిల్లాలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సింహాద్రప్పన్న దర్శనానికి రావడం, ఈ 32 కిలోమీటర్లు నడవడం వలన, ఈ కొండ చుట్టూ తిరగడం వల్ల వాళ్ళకున్న మొక్కులన్నీ తీర్చుకొని, అంటే ఒక రకమైన నమ్మకం జనాలకి ఏంటంటే సింహాద్రప్పన్న 32 కిలోమీటర్లు తిరిగితే మనకి అనుకున్న కోరికలు ఏవైనా ఉన్నాయో. నమ్మకం అంటే గుర్తొచ్చింది సార్, ఉత్తరాంధ్రలోనేమో సింహాద్రి అప్పన్న అంటారు, మిగతా ప్రాంతాల వాళ్ళంతా వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటారు. మీరు అసలు ఈ ప్రాంతంలో సింహాద్రి అప్పన్నగా అనడానికి కారణం ఏంటి? అంటే ఈ 3 జిల్లాలు అక్కడ వాడిక పదంగా సింహాద్రి అప్పన్న. ఇక్కడ అందరికి కూడా మొదట ఎవరు పుడితే అంటే మగవాడు పుట్టినా, ఆడపిల్ల పుడితే అప్పల నరసమ్మ, లేకపోతే ఆ పేరు అప్పల నరసమ్మ, లేకపోతే మీకు అప్పలనాయుడు, మగపిల్ల అయితే అప్పలనాయుడు, అప్పల స్వామి. ఇలాగా ఈ 3 జిల్లాలకు సంబంధించి మరి కులాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ విలువైన ఈ సింహాద్రప్పనని కొలడం అలవాటు. అందులో వాడిపోతంగా అందరూ ఇలాగ అంటారు. ముఖ్యంగా అదే వరాహ నరసింహస్వామి స్వామివారి పేరు ఈ యొక్క మొత్తం ఉభయ గోదావరి జిల్లాలందరూ కూడా బాగా మొక్కుతాం. అందువల్ల ఏంటంటే ఎక్కడైనా సరే ఈ 3 జిల్లాలు ముఖ్యంగా ఏంటంటే ఏది మొదలుపెట్టినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందు సింహాద్రప్పన్న దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కు తీర్చుకొని వచ్చి ఆ కార్యక్రమం మొదలుపెట్టడం అలవాటు. అందువల్ల అందరికీ ఒక మంచి నమ్మకం. ఓకే, జిల్లా అధికారులతో పాటు పోటీగా మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అంటే మీకు ఏమనిపిస్తుంది ఇలా చేస్తున్నారు? అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా సింహాచలం గిరి ప్రదక్షిణ దాదాపు 32 కిలోమీటర్ల ప్రాంతంలో ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క కాలినడకన ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కోరిన కోరికలు తీర్చే వాడుగా సింహాద్రి అప్పన్న వాళ్ళకి నమ్మకం, అందువల్ల తిరుగుతున్నారు. దీనికి ప్రభుత్వం వారు మంచి ఏర్పాట్లు చేశారు. ప్రజలకు సౌకర్యార్థం ప్రభుత్వం ముందుకొచ్చి అన్ని చోట్ల కూడా త్రాగునీరు, తర్వాత శానిటేషను, తర్వాత వాళ్ళు నడవడానికి దారులు, పోలీస్ యంత్రాంగంతో కలిసి చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రభుత్వం ఒక్కటే చాలదు కదా, ఇంతమంది 8 లక్షల మంది దాదాపు వస్తున్నారు భక్తులకి. ప్రభుత్వం ఒకటే కాకుండా మేము కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యి భక్తులందరూ కూడా మా తోడు ఎంత సాయం కలిగితే అంత చేయడానికి మేము అంతా ముందుకు వచ్చాము. అలాగే ఈ కొండ చుట్టూ ఉన్న ప్రాంతంలో స్థానికులు అందరూ కలిసి వాళ్ళకి ఎంత కలుగుతుందో అంత వాళ్ళు దానం చేస్తూ ఇలాగ భక్తులకి అన్ని విధాలుగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నడిచే భక్తులకి వాళ్ళకి ఒక కోరికలు నెరవేరితే ఒక నమ్మకంతో ఈ యొక్క పాదయాత్ర చేపడుతున్నారు కాబట్టి, అలాగే ఈ కొండవాళ్ళ ప్రాంతంలో కొండ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఈ భక్తులకు సేవ చేసుకుంటే కొద్దిగా మంచి కలుగుతుందని ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. మీరు చెప్పండి, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈసారి ప్రభుత్వం ఏర్పాట్లు ఎలా చేసింది? మీ ద్వారా ఏదైతే సింహాద్రప్పన్న గిరి ప్రదక్షిణ ఉందో ఆ గిరి ప్రదక్షిణకి ఉదయాన్నే మనం మీడియా ద్వారా చేసింది ఏంటంటే ఎక్కడెక్కడి నుండో అటు ఒరిస్సా నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి భక్తుల్ని మీడియా ద్వారా మేము టీవీలో చూస్తుంది ఏంటంటే గతంలో కంటే ఈసారి కూటమి ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఏ లోటు లేకున్నా ఎక్కడికి వెళ్ళినా
అందులో దాంట్లో మంచినీళ్ళు కానీ లేకపోతే ఏదైనా స్నాక్స్ కానీ లేకపోతే మజ్జిగ కానీ లేకపోతే ఏదైనా సరే పూర్తి అందుబాటులో ఉంచి భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని భక్తులు చాలా మెచ్చుకుంటున్నారు. అది భక్తుల నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్గా చేస్తూ ఏదైతే ఈ 32 కిలోమీటర్లు సింహాద్రి అప్పన్న అంటే సింహగిరి మీద వెలిసినటువంటి వరహాల నరసింహస్వామి సింహగిరి మీద వెలిసారు కనుక ఈ ప్రాంతం ఇలవేలిపోవడం వల్ల అందరూ సింహాద్రి అప్పన్న అని పిలుచుకుంటాం. ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ప్రదక్షిణలు చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సింహాచల దేవస్థానం ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కలిపి ఆ భక్తులకి సేవ చేసుకుంటే సింహాద్రి అప్పన్నకి సేవ చేసినట్టు భావించి ప్రభుత్వం వారు చేసిన సేవల కంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు చూశారు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి మన రాష్ట్ర నాయకులు సన్యాసరావు గారు అయితేనేమి, జిల్లా నాయకులు బుడుమూరు గోవింద్ గారు అయితేనేమి, అలాగే వారి వెనకాతలు ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కలిపి భక్తులకు ఉదయం నుండే ఏమంటే మంచినీరు అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, అలాగే పులిహోర అయితేనేమి, మరో గంటలో బిస్కెట్స్, స్నాక్స్, సమోసా, టీ, వాళ్ళకి ఏం కావాలంటే అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అది మాకు మా ప్రాంత ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారు కూడా పూర్తి సహకారం అందించి ఇవన్నీ ఏర్పాటు చేయమని ఆయన తోడ్పాటు కూడా అందిస్తున్నారు. ఈ విధంగా మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో సింహాద్రి అప్పన్న భక్తులు చేసినట్టు సేవ చేస్తే సింహాద్రి అప్పన్నకి సేవ చేసినట్టు భావించి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మేమందరమే ముందు రోజు నుండే మా ఇక్కడ సన్యాసరావు గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పినటువంటి సూచనలతో ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. అందువల్ల ఈరోజు రాత్రి 12 గంటల వరకు భక్తులకి ఏం కావాలంటే అది ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కౌంటరు కుటుంబ ప్రభుత్వం నడుస్తున్న ఈ కౌంటరు పూర్తిగా కంటిన్యూషన్గా రకరకాలైనటువంటి భక్తులకి ఏదైతే అవసరమో, ఏదైతే చల్లబడిపోతే వేడివి, చల్లగా ఉన్నప్పుడు వేడివి, అలాగే ఎండలు వస్తే చల్లని మజ్జిగలు ఇలాగ అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మాకందరికీ ఆ సింహాద్రి అప్పన్న చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం. సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు తిరిగే భక్తులకి సేవ చేసుకుంటే సాక్షాత్తు సింహాద్రి అప్పన్నకు సేవ చేసుకున్నట్టని భావించే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీడీపీ నాయకులు, కూటమి నాయకులు అంతా కూడా ఇక్కడ భక్తులకి సేవ చేయడం జరుగుతుంది. ఈ మాదిరిగా చేసుకోవడం వాళ్ళకి నిజంగా సింహాద్రి అప్పన్నకు సేవ చేసుకునేంత పుణ్యఫలం దొక్కుతుందని చెప్పి భావించి ఇటువంటి కార్యక్రమం ప్రతి ఏడాది కూడా నిర్వహించుకుంటూ వస్తున్నారని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.